హలో అండి. ఈరోజు నా స్టైల్‌లో చికెన్ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని ఒక ప్యాన్‌లో వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నీళ్ళంతా వచ్చి చికెన్ బాగా ఉడికిపోతుంది. అందులో పసుపు, ఉప్పు వేసుకొని నీళ్లు బాగా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకొని కాగిన తర్వాత మనము డ్రై రోస్ట్ అయిన చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను పల్లి నూనె మాత్రమే వాడాను. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే నూనెలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కలు, కారం, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి వేసి బాగా కలిపి అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసము, కొద్దిగా వెనిగర్ వేసి కలిపితే టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ.